శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము 25వ అధ్యాయంలోని ధాన్యముల బేరము. దాము గారు ముందు జట్టి వ్యాపారం గురించి బాబా దగ్గరికి రావడము, బాబా గారు చెప్పడము, బాబా ఆశీర్వాదాన్ని తీసుకుని సంతృప్తిగా వెళ్తాడండి. ఆ తర్వాత మళ్ళీ ధాన్యముల బేరం, ధాన్యంలో కూడా బేరం వస్తుంది. పిమ్మట దాము అన్న ధాన్యముల వ్యాపారము చేయతలపెట్టాను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసే వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనేను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపోయేది. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. పత్తి జట్టి వ్యాపారములు కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనకు 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించేదనని దాము అన్నకు బాబా యందు గల నమ్మకము ఇచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఎప్పటి వరకు కూడా భక్తితోనే ఉన్నాడు. ఇదండి, ఆయనకి ముందు జట్టి వ్యాపారము చేసుకోవాలనుకున్నాడు. అది వద్దని చెప్పారు బాబా గారు. సరే, ఏదో రకంగా తృప్తి పడ్డాడు, సరేలే అనుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ధాన్యం వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆ ధాన్యం వ్యాపారంతో కూడా బాబా గారికి ఇష్టం లేదు. 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మాలి, అది కూడా ఎందుకు, అది వద్దని చెప్పేశారండి బాబా గారు. అప్పుడు కూడా కొంచెం నిరుత్సాహపడినా కూడా బాబాగారు దానివల్ల ఏమైందండి, పంటలు నష్టపోయి ఆ తర్వాత వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి నష్టాలు వచ్చి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, కతిమా రైతులు. దాని నుంచి అదంతా చూసిన తర్వాత, ఓహో, ఈ నష్టాన్ని నుంచి తప్పించడానికి బాబాగారు నన్ను వద్దన్నారు, నేను బాబాని నమ్మినందుకు గాను నాకు మంచి చేశాడు బాబా అని చెప్పి ఆయన ఎంతో సంతోషపడి అప్పటి నుంచి బాబాగారుకి ప్రియభక్తుడైపోయాడండి. ఆయన కూడా బాబా అంటే అపారమైన భక్తి శ్రద్ధలు పెరిగిపోయినాయండి దాముగారికి కూడా. ఈ విధంగా బాబాగారు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు అంటే, ఆయనకు తెలుసండి, సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారికి తెలియదంటూ ఏమీ లేదు. మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అన్ని రకాలుగా మనల్ని సేవ చేసే ప్రయత్నం చేస్తారండి బాబాగారు. ఇది మాత్రం నిజమండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా నమ్మదగ్గది, నమ్మాల్సింది కూడా. అలాగే ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఇందులో మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లను పార్సల్ వచ్చాను. రాలేయను మమతాధారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపించి అది తెరచూసినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండేను. అది శ్యామ స్వాధీనంలో పెట్టేది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో పెట్టాను. బాబా ఈ 4 దాము అన్నకు అవి అక్కడనే ఉండవలేను అనేను. చూడండి, ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చిందంటండి బాబా గారికి. ఎవరు పంపించారంటే మమల్తాదారను గోవా నుంచి ఒక శ్యామకి పార్సిల్ పంపిస్తాడండి. శ్యామకు పంపించి బాబా గారికి ఇవ్వాలి ఇవి అని చెబుతారండి. బాబా గారికి ఇస్తారు. అది తెరిచి చూసిగానే అన్ని పండ్లు బాగానే ఉన్నాయి. అందులో ఈ 4 పండ్లు మాత్రమే ఏం చేశారు బాబా గారు, ఆయన కుండలో పెట్టుకున్నారంటండి. ఆయన కుండలో వేస్తారు కదా, తెచ్చుకున్న ఆ కుండలో పెట్టారంట. అది ఆ 4 పండ్లు కూడా ఆ కుండలో పెట్టి బాబా ఏమన్నారు, దాము అన్నకు అవే అక్కడే ఉండవలేను, అది దాము కోసం పెట్టాను, ఎవరు తీయకూడదు, అది అక్కడే ఉండాలని అన్నారంటండి. చూడండి, దాము అన్న 2 భార్యలు కలరు. దాము గారికి ఆయన ఎంత భక్తుడు అంటే ఆయనకి ఎంత, బాబా గారికి కూడా దాముగారు అంటే అంత ఇష్టం అండి. దాముగారి కోసం ఆయన తీసి పెట్టారు బాబాగారు. ఏది కారణం లేకుండా చేయరండి ఆయన్ని నమ్మిన భక్తులకి అసలు ఎలాగంటే అంత ప్రాణం ఇస్తారు బాబాగారు. ఆ విధంగా దాము అన్నకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానం లేకుండాను. అనేక జ్యోతిష్కములు సంప్రదించాను. అతడు కూడా జ్యోతిష్కమును కొంతవరకు చదివాను. అతనికి జ్యోతిష్కం తెలుసు కొంతవరకు. కానీ ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడండి, తనకు సంతానం కలగలేదని చెప్పి. 2 భార్యలు ఉన్నారంటండి. సంతానం కోసం 2 భార్యలు చేసుకోవడం అయినా లేకపోయేసరికి
చివరికి బాబా గారికి తెలియనిది ఏముందండి, ఆయనకి ఎప్పుడు కలగాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి అతడు కూడా, కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. చూడండి, మామిడి పండ్లు వచ్చిన 2 గంటలకి మళ్ళీ దాము గారు షిరిడీ రావడము, బాబా గారికి నమస్కరించుకోవడం జరుగుతుందండి. అందరూ మామిడి పండ్ల వైపు చూస్తున్నారు, కానీ అవి దాము కొరకు చితిననివి కావున అవి దామ్యా తిని చావలేను. అందరూ అందులో పెట్టిన మామిడి పండ్లకే చూస్తున్నారంట. అది దాముకే, ఆ దాముకి ఇస్తాను, అది తిని చావాలన్నారంటండి బాబా గారు. చావాలి అనేటప్పటికీ మనం ఏమనుకుంటామండి, అయ్యబాబా ఆయన తిడుతున్నారు అనుకుంటాం కదా. అవి దాము కొరకు తిని కావున అవి దామ్యా తిని చావలను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానిట్లో సమర్థించెను. చావనున్నది అహంకారము గుర్చి, దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. చూడండి, ఆయన అన్న మాట అందరూ అయ్యో ఇదేంటి ఇలా మాట్లాడారు అనుకుంటాం కదా. కానీ మహల్సాపతి గారు ఆయన చాలా సన్నిహిత భక్తుడు కాబట్టి ఆయన భావార్థం అర్థమయ్యి, ఆయన చావు అంటే అహంకారాన్ని చంపుకోవడము, మనలో ఉండే అహంకారాన్ని చంపడము అనేది దాని అర్థం అంటండి. ఆయన అలా చెప్పి దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. అది బాబా అనడము అక్కడ అది అహంకారము చావడం అనేది అది దాని ఉద్దేశం అని చెప్పారండి ఆయన. బాబా అతనితో ఇట్లనే, నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ ఆమ్రలీలల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. ఆ దాము గారి చేతిలో పెట్టి ఈ 4 కూడా నువ్వు తినొద్దు, నీ చిన్న భార్యకి ఇచ్చి తినమను. చిన్న తర్వాత ఆమెకి 4 కుమారులు 4 కుమార్తెలు పుడతారు అని చెప్పారంటండి బాబా గారు. దాము ఆ ప్రకారముగా చేశాను. కొంతకాలం నాకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యములను స్థాపించుచున్నవి. బాబా ఇట్లనేను, సమాధి చెందినప్పటికీ నా సమాధి నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనస్పూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కథలును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకునుడు. నా యందే మనస్పూర్వకమగు హృదయపూర్వకమగు నమ్మకముండు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమంత్ పంత్ ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. చూడండి, బాబాగారి మాటలు ఎంత పరమార్థం ఉందో. బాబాగారు ఎప్పుడో చెప్పారండి, ఆయన శారీరకంగా ఉన్నప్పుడే ఒకవేళ సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయి అన్నారండి. ఎన్ని వేల కోట్లు ఎముకలు ఉంటాయండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా మరి దాన్ని పొందుతున్నాం కదండి ఈరోజు. ఆయన సమాధి మీద వాలితే ఆయన మాట్లాడతాడు. ఎంత గొప్ప! ఇప్పటికీనండి మనము ప్రతి ఒక్క సాయి బిడ్డ వెళ్తున్నప్పుడు ఆ సమాధికి ఆనుకుని దండం పెట్టుకుంటే ఆ పాదాలకి నిజంగా ఆయన స్పర్శ పొందినట్టేనండి మనం అందరం కూడా. నన్ను శరణుజొచ్చిన నా సమాధి కూడా మాట్లాడుతుంది. ఆయన్ని శరణాగతి వచ్చిన ఆయన సమాధి కూడా మాట్లాడుతుంది అంటారండి. నిజమండి అది. వారి వెన్నంటి కథలను. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నేను మీ వెంట లేనని ఆందోళన పడవద్దు. నేను ఎప్పుడూ మీతో మాట్లాడుతూనే మీ క్షేమమును కనుగొంటూను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నన్ను జప్తించుకునుడు. ఎప్పుడు ఆయన్ని నిరంతరము జపిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారండి, ఎక్కడికి వెళ్ళరండి. సాయి 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 అంటూ ఉంటే మనతోనే ఉంటారండి ఆయన. అయితే నా యందే మనస్పూర్వకము హృదయపూర్వకము నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందుతారు. హేమంత్ పంత్ ఈ అధ్యాయాన్ని కూడా మనకి ముగిస్తానని చెబుతున్నారండి. దీంతో అంటే ప్రార్థన ఉంటుంది ఇందులో. రేపొద్దున్న కలుసుకున్నప్పుడు ఆ ప్రార్థన కూడా మనం చెప్పుకుందామండి. 25వ అధ్యాయంలోని దాము గారికి ఇచ్చిన ఆశీర్వాదమే ప్రతి ఒక్క సాయి బిడ్డకి కూడా పొందాలని అనుకుంటూ ఆ సాయినాథుని ఆశీర్వాదాలు ఎల్లవేళ ఎల్లక్షణము మీ అందరికీ
అందాలని కోరుకుంటూ మరి రేపొద్దున్న మళ్ళీ కలుసుకుని సాయినాథుని ఆశీర్వాదాలు పొందామండి. అంతవరకు సాయిరామండి.